తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. సాంకేతిక ప్రపంచంలో ఒక విస్తుపోయే పరిణామం చోటు చేసుకుంది. మనిషి ప్రమేయం లేకుండా కృత్రిమ మేధ సొంతంగా ఆలోచించి ఏకంగా ఒక సైబర్ దాడికి పాల్పడింది. ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ ఏఐకి చెందిన సిస్టమ్ మరో ఏఐ స్టార్టప్ హగ్గింగ్ ఫేస్ సర్వర్లను హ్యాక్ చేసింది. చరిత్రలో ఒక ఏఐ మోడల్ స్వయంగా హ్యాకింగ్ కు పాల్పడడం బహుశా ఇదే తొలిసారి. టెక్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ తాజాగా ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. తమ ఏఐ సిస్టమ్స్ సొంతంగా వ్యవహరించి మరో ఏఐ సంస్థ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్స్ లోకి చొరబడినట్లు ప్రకటించింది. తమ ఏఐ మోడల్స్ మూల్యాంకనం జరుగుతున్న సమయంలో ఈ ఊహించని సైబర్ దాడి జరిగిందని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. ఇది చరిత్రలో మునుపెన్నడూ జరగని సైబర్ ఘటనగా ఆయన అభివర్ణించారు. గత వారం తమ సిస్టమ్స్ పై దాడి జరిగినట్లు గుర్తించామని ఏఐ స్టార్టప్ హగ్గింగ్ ఫేస్ తెలిపింది. ఈ హ్యాకింగ్ జరిగిన తీరు, ఏజెంట్ చూపించిన నైపుణ్యం చూస్తే ఇది మనుషులు చేసింది కాదని, ఏదైనా అత్యధునాతన ఫ్రాంటియర్ ల్యాబ్ ఏఐ ద్వారా జరిగి ఉంటుందని ముందే అనుమానించినట్లు ఆ సంస్థ సీఈఓ క్లైమెంట్ డెలాంగే తెలిపారు. తమ కొత్త మోడల్ జీపీటీ 5.6 SOLతో పాటు అంతర్గతంగా పరీక్షిస్తున్న మరో అత్యంత శక్తివంతమైన మోడల్ కలిసి ఈ దాడికి పాల్పడ్డాయని ఓపెన్ ఏఐ పేర్కొంది. దొంగిలించిన క్రెడెన్షియల్స్ ఉపయోగించి గతంలో ఎవరికీ తెలియని ఓ సాఫ్ట్వేర్ లోపాన్ని కనుక్కొని మరీ ఈ ఏఐ సిస్టమ్ హగ్గింగ్ ఫేస్ సర్వర్లలోకి ప్రవేశించినట్లు టెక్ నిపుణులు గుర్తించారు. ఈ హ్యాకింగ్ వెనుక ఓపెన్ ఏఐకి ఎలాంటి దురుద్దేశం లేదని హగ్గింగ్ ఫేస్ స్పష్టం చేసింది. ఏఐ సిస్టమ్ తనకు నచ్చిన టెస్టింగ్ లక్ష్యాన్ని సులువుగా చేరుకునేందుకు వక్రమార్గంలో రహస్య సమాచారాన్ని యాక్సెస్ చేసి చీటింగ్ చేసేందుకు ఈ విధంగా హ్యాకింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. మనిషి ప్రమేయం లేకుండా మొత్తం ప్రక్రియ ఏఐ స్వయంగా చేయడం మైండ్ బ్లోయింగ్ అని క్లెమెంట్ డెలాంగే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏఐ మోడల్ సామర్థ్యం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. కొత్త తరహా సైబర్ దాడులకు ఏఐ కేంద్ర బిందువుగా మారుతుందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఏఐ వ్యవస్థల భద్రతా ముప్పును దృష్టిలో ఉంచుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ జూన్లో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అత్యధునాతన ఏఐ మోడల్స్ ను పబ్లిక్ కు రిలీజ్ చేసే ముందు జాతీయ భద్రతకు వాటి వల్ల పొంచి ఉన్న ముప్పును అంచనా వేసేందుకు ఈ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు. ఏఐ సామర్థ్యాలకు దీటుగా మన భద్రతా ప్రమాణాలు కూడా మెరుగుపడాల్సిన అవసరాన్ని తాజా ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.